15 ఏళ్లు అధికారంలో ఉండాలని, చంద్రబాబే సీఎంగా కొనసాగుతారని చెప్తున్న పవన్ మాటల వెనక మాస్టర్ ప్లాన్ ఏంటి? పవన్ వ్యూహాన్ని కాపు సామాజిక వర్గంతో పాటు సొంత పార్టీ నాయకులు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారా? 15 ఏళ్ల కూటమి పాలన అనే మాట వెనక ఏపీ భవిష్యత్తు మాత్రమే ఉందా? లేక జనసేనను తిరుగులేని శక్తిగా మార్చే దీర్ఘకాలిక రాజకీయ ఎత్తుగడ ఉందా? చంద్రబాబు తర్వాత ఏపీకి తదుపరి నాయకుడు పవన్ కళ్యాణేనా? 15 ఏళ్ల నిరీక్షణ వెనక దాగున్న పవన్ ప్రాక్టికల్ పొలిటికల్ గేమ్ ప్లాన్ ఏంటి? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ ఎత్తుగడను కొందరు అర్థం చేసుకోలేకపోతున్నారంటున్నారు. పవన్ కూటమి బలంగా ఉండాలని కోరుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం స్థిరంగా 15 ఏళ్ల పాటు కొనసాగాలని కోరుకుంటున్నారు. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి 15 ఏళ్లు కలిసి పోటీ చేస్తాయని పదే పదే చెప్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటారని కూడా అంటున్నారు. సీనియర్ నేతగా ఆయనకు గౌరవం ఇవ్వడమే ఈ మాటల వెనుక కారణం. చంద్రబాబుకు తన అవసరం ఉంది, అలాగే ఏపీకి కూటమి ప్రభుత్వం అవసరమని పవన్ కళ్యాణ్ భావన. 3 పార్టీలు కలిసి ఉంటే మరొక పార్టీ అధికారంలోకి రాకుండా ఉండేందుకు వీలవుతుందన్న అంచనాలో జనసేనాని ఉన్నారు. ప్రజలకు మేము మీ ద్వారా మాటిస్తున్నాం. మాలో ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఇట్లాంటివి వచ్చినా, ఎవరన్నా మాట్లాడిన గౌరవ సభ్యులు ఎవరన్నా మాట్లాడిన మేము వీటిని అధిగమించి ప్రజల్లో మన్నను చూరుకొని 15 సంవత్సరాలు ఖచ్చితంగా మా ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కింద పడతాం, మీద పడతాం, అవి మా ఇంటి విషయాలు అధ్యక్ష, అవి మన ఇంటి విషయాలు, అవి మన ఎన్డీఏ కూటమి విషయాలు, మన కుటుంబ విషయాలు. కింద పడతాం, మీద పడతాం, ఒక మాట అనొచ్చు, ఇంకోటి అనొచ్చు, నాకు ఏం అభ్యంతరం. కానీ ఇంకొకసారి మటుకు గవర్నర్ గారికి గౌరవం ఇవ్వని వ్యక్తుల పార్టీ మటుకు ఈ సభలో అడుగు పెట్టకూడదు. వాళ్ళకి కూడా అధికారం రాదు. ప్రభుత్వం ఏ రాష్ట్రంలోనైనా స్థిరంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. అనుకున్న పనులు 5 ఏళ్లలో పూర్తి కావు. లక్ష్యాలు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే కనీసం 15 ఏళ్ల కాలం అవసరం. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ పరంగా బలంగా ఉంది, పారిశ్రామికంగానే కొంత వెనుకబడి ఉంది. అందుకే 15 ఏళ్లు ఒకే ప్రభుత్వం ఉంటే పెట్టుబడులు వస్తాయి. అందుకు సమర్థవంతమైన నాయకత్వం కూడా అవసరం. అందుకే పవన్ కళ్యాణ్ 15 ఏళ్ల డెడ్లైన్ పెట్టారన్నది ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అంతే తప్ప ఒకరికి కొమ్ము కాయడం కోసం కాదని, ప్రత్యర్థి పైన విజయం సాధించడం కోసం కాదని జన సైనికులు, జనసేన నేతలు దీనిని అర్థం చేసుకుని పవన్ కళ్యాణ్ రాజకీయ ఎత్తుగడలను అర్థం చేసుకుని సహకరిస్తూ జనసేనకు ఏపీలో మంచి భవిష్యత్ ఉంటుందని చెబుతున్నారు. పదిహేనేళ్ల తర్వాత చంద్రబాబు వయసు రీత్యా కూడా రాజకీయంగా విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు తనకే ముఖ్యమంత్రి పదవి దక్కుతుంది. కాపు సామాజిక వర్గానికి చెందిన వారు ఇది అర్థం చేసుకోకుండా లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని జనసేన ముఖ్య నేతలు చెబుతున్నారు. 15 ఏళ్లు తాము జెండా మోయాల్సిందేనా అన్న నిరాశలో జన సైనికులు కూడా ఉన్నారు. కానీ 15 ఏళ్లలో పార్టీ కోసం పనిచేసిన వారికి, కష్టించి పార్టీ బలోపేతం చేసిన వారికి ఖచ్చితంగా పదవులు లభిస్తాయని అంటున్నారు. పవన్ కళ్యాణ్ దీర్ఘకాలిక వ్యూహంతోనే ఈ వ్యాఖ్యలు చేశారన్నది అర్థం చేసుకోవాలని చెబుతున్నారు. అందుకే ఎవరూ ఆవేశాలకు లోను కాకుండా పవన్ ఆలోచనలను అర్థం చేసుకొని నడవాలన్నారు. అందుకే ఇటీవల పవన్ కళ్యాణ్ వ్యూహం తనకు వదిలేయండి, మీరు నేను చెప్పినట్లు నడవండి అన్న మాటల్లోనూ అదే అర్థం ఉందని చెబుతున్నారు. మరోవైపు 15 ఏళ్ల కాలంలో జనసేన రాష్ట్రంలో మరింత బలోపేతం కావచ్చు. అప్పటికి ప్రత్యర్థి పార్టీ వైసీపీ బలహీనమవుతుంది. టీడీపీలో నాయకత్వం మార్పు జరిగినా అప్పుడు తనకేమీ ఇబ్బంది ఉండదన్న అంచనాలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. అందుకే ఇటీవల విజయవాడలో జరిగిన ఎమ్మెల్యేలు, ఎంపీల సమావేశంలోనూ ముందుగా జనసేనను క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని పిలుపునివ్వడం వెనక కూడా ఇదే కారణమన్న కామెంట్స్ బలంగా వినపడుతున్నాయి. సామాజిక వర్గం కూడా పవన్ ఆలోచనలను అర్థం చేసుకొని నడవాల్సిన సమయంలో పవన్ను ఇబ్బంది పెట్టే చర్యలకు దిగవద్దని సూచిస్తున్నారు. కేవలం ఒక సామాజిక వర్గం అండతోనే ముఖ్యమంత్రి అవ్వడం కాని పని. అందుకే పవన్ కొత్త పల్లవి అందుకున్నారు. తనకు అందరి మద్దతు కావాలని పదే పదే కోరుతున్నారు. పవన్ ఎత్తుగడను అర్థం చేసుకున్న వాళ్లే వెనక నడుస్తారని, లేని వాళ్ళు వెళ్ళిపోతారని పవన్ భావిస్తున్నారు. అది పవన్ ఆచరణాత్మక వ్యూహంగా కనిపిస్తుంది. ఏది ఏమైనా తక్షణ విజయం కంటే దీర్ఘకాలిక భవిష్యత్తే ముఖ్యమనేది పవన్ కళ్యాణ్ పక్కా పొలిటికల్ ప్లాన్. కూటమిని కాపాడుకుంటూనే మరోవైపు జనసేనను క్షేత్రస్థాయిలో
తిరుగులేని శక్తిగా మార్చాలన్నది ఆయన మాస్టర్ వ్యూహం. మరి పవన్ వేసిన ఈ 15 ఏళ్ల మార్క్ స్కెచ్ ఎంతవరకు పారుతుంది? జన సైనికులు, కాపు సామాజిక వర్గం ఈ సుదీర్ఘ రాజకీయ ఎత్తుగడను అర్థం చేసుకుని ఆయన వెంటే నడుస్తారా లేక తొందరపడతారా అనేది కాలమే నిర్ణయించాలి.